హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లెకిల వేదిక జరిగిన మూడవ టీ20లో ఆల్మోస్ట్ మ్యాచ్ వీకింది అనుకున్నాం. బట్ అక్కడ రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అయితే గెలిపించలు. దేంతో బ్యాట్తో అనుకుంటారు, బట్ కాదు. అక్కడ బౌలింగ్తో అక్కడ మ్యాచ్ అయితే మలుపు తిప్పిలని చెప్పుకోవచ్చు మన టీమిండియా వైపు. అక్కడ శ్రీలంకకి లాస్ట్ 2 ఓవర్లో 9 రన్స్ కావాలి. అక్కడ 19th ఓవర్ రింకు సింగ్ వేసిండు, 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ జస్ట్ 3 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఫస్ట్ బాల్ నో రన్స్, సెకండ్ బాల్ వికెట్, థర్డ్ బాల్ 1 రన్, ఫోర్త్ బాల్ 2 రన్స్, 5th బాల్ డాట్ అండ్ 6th బాల్ వికెట్. ఓవర్లా చూసుకుంటే మరి అక్కడ 3 రన్స్ ఇచ్చి మాత్రమే అక్కడ 2 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు. అక్కడ కుశల్ పెరేరా అండ్ రమేష్ మెండిస్ది. ఇక 20th ఓవర్లో అక్కడ మరి జస్ట్ 6 రన్స్ కావాలి అక్కడ శ్రీలంకకి. అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఏం చేసిండు, అక్కడ ఫస్ట్ బౌలింగ్ అనేది అక్కడ సిరాజ్కి ఇచ్చిండు. బట్ తర్వాత అక్కడ డిసిషన్ చేంజ్ చేసుకొని మరి నేనే వేస్తా అని తీసుకున్నాడు. డిఫెండ్ చేసిండు, మ్యాచ్ గెలిచిండు, హీరో అయిందని చెప్పుకోవచ్చు అక్కడ సూర్యకుమార్ యాదవ్. ఫస్ట్ బాల్ డాటు, తర్వాత 2 బాల్ వికెట్లు, ఇక 4th బాల్ 1 రన్, 5th బాల్ 2 రన్స్, 6th బాల్ 2 రన్స్. ఓవర్గా 5 రన్స్ అయితే గిల్లలు. బట్ అక్కడ ఆల్మోస్ట్ అక్కడ రన్ అవుట్ అయ్యేవాడు. బట్ ఆ రన్ అవుట్ మిస్ అయినప్పుడు కూడా మ్యాచ్ అయితే టై అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మళ్ళీ అక్కడ వాషింగ్టన్ సుందర్ సూపర్ ఓవర్లో బౌలింగ్ వచ్చిండు, 2 వికెట్లే తీసుకున్నాడు. ఆడికి కెలికతం దుకాణం బంద్ అయింది. అక్కడ మీరు అందరూ అడగచ్చు, అక్కడ మరి 3 బాల్కే అక్కడ మ్యాచ్ ఫినిష్ అయింది. అక్కడ సూపర్ ఓవర్లో ఇంకా 8 వికెట్లు ఉన్నాయని. బట్ అక్కడ సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం అక్కడ 2 వికెట్లు పడితే ఆల్అవుట్ అయినట్టు అక్కడ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ శ్రీలంకకి 2 వికెట్లు పడ్డాయి అండ్ ఆర్కే ఇన్నింగ్స్ అనేది క్లోజ్ అయింది, సూపర్ ఓవర్ ఇన్నింగ్స్. తర్వాత సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ అయితే బర్లకు దీళ్ళు. ఫస్ట్ బాల్కి అక్కడ సూర్యకుమార్ యాదవ్ స్వీప్ కొట్టి అక్కడ 4 అయితే పంపించిండు. కాబట్టి అక్కడికి మ్యాచ్ అయితే క్లోజ్ అయింది, టీమిండియా గెలిచింది. అసలు ఎక్కడ మ్యాచ్, ఎక్కడ రింకు సింగ్, ఎక్కడ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలుస్తారని ఎవరు కూడా అనుకోలేరు. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందని అందరూ అక్కడ టీవీలు ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి పనుకున్నట్టున్నారు. మరి పొద్దున్న లేచి చూసారు మరి ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మాత్రం చాలా బెటర్ అయితే సాగిందని చెప్పుకోవచ్చు. మరి ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు డెసిషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా, షాకింగ్గా అయితే మనకు కనబడుతున్నాయి. ఎవరు అనుకున్నారు అక్కడ 19th ఓవర్లో రింకు సింగ్ వచ్చి 2 వికెట్లు వేసి 3 రన్లు ఇస్తారని. ఇక 20th ఓవర్లో కూడా సూర్యకుమార్ యాదవ్ మరి బౌలింగ్ వేసి అక్కడ మ్యాచ్ను గెలిపిస్తారని ఎవరు అనుకున్నారు. ఇవన్నీ కూడా చాలా షాకింగ్ నిర్ణయాలకైతే మనకు కనిపించినాయి అండ్ రిజల్ట్ కూడా మనకి కనబడ్డాయి. చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి మనకి డిసిషన్స్ అనేది. ఫ్రెండ్స్, మరి మీకు ఏ విధంగా అనిపించినాయో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. ఇక ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే మరి చాలా ఇంట్రెస్టింగ్ అయితే కొనసాగింది. ఇక టాస్ ఓడిపోయి ఫస్ట్ మన టీంనే బ్యాటింగ్ అయితే వేసింది. అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ జేసోలో ఇనిషియల్గా మంచిగా రానిచ్చిండు, 2 4 కొట్టిన తర్వాత వెంటనే అవుట్ అయిండు. ఇక శుభ్మన్ గిల్ కూడా 39 కొట్టిండు 37 బాల్లో. అటు ఒకవైపు వెంటనే వికెట్లు అయితే పడుతున్నాయి. బట్ అతను ఒకవైపు ఉండి అక్కడ చివరి దాకా ఉండి ఆల్మోస్ట్ 15 ఓవర్ దాకా ఉన్నట్టున్నాడు. దాదాపు 39 కొట్టిండు 37 బాల్లో, 3 4లు అయితే కొట్టిండు. ఇక సంజు శాంసన్ 4 బాల్ తిని అక్కడ డక్ అవుట్ అయిండు మరోసారి. చాలా ఇబ్బంది అయితే పడ్డాడని చెప్పుకోవచ్చు. ఇక రింకు సింగ్ కూడా అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేసిళ్ళు, ఇతను కూడా వెంటనే అవుట్ అయిండు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటనే అవుట్ అయిండు. అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేడు బ్యాటింగ్లో. బట్ లాస్ట్ ఓవర్లో చూసినాక ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు. ఇక శివన్ దుబే తర్వాత వచ్చిండు, 14 బాల్లో 13 అయితే కొట్టిండు. అతను కూడా పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిండు. ఇక తర్వాత రియాన్ పరాగ్ను మెచ్చుకోవాల్సింది. ఇక్కడ 26 కొట్టిండు 18 బాల్లో, ఒక 4 2 6లు. అక్కడ శుభ్మన్ గిల్తో మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చింది అక్కడ 144 స్ట్రైక్ రేట్తోని. ఇక రవి బిష్ణోయ్ కూడా ఒక 4 అయితే కొట్టిండు లాస్ట్లో వచ్చి. సుందర్ని ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది. సుందర్ లాస్ట్ రాకుండి 25 రన్స్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇవే రన్స్ అనేది మనకి చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. 18 బాల్లో 25 అయితే కొట్టిండు, 2 4లు, ఒక 6, 138 స్ట్రైక్ రేట్తోని. ఇక ఓవర్గా మన టీమిండియాకి అక్కడ 137 రన్లు అయితే వచ్చినాయి అక్కడ 9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో. ఇక తర్వాత చేజింగ్లో అక్కడ చాలా మరి అక్కడ మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు శ్రీలంక. అక్కడ ఓపెనర్ ఇద్దరు మంచిగా రాణించారు, నెంబర్ 3 మంచిగా రాణించింది. 3 మ్యాచ్లో మనం చూసుకుంటే ఓపెనర్ అండ్ నెంబర్ 3 అయితే వాళ్ళకైతే మంచిగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్లో అక్కడ 19 నిమిషానికి 26 కొట్టిండు, కుశల్ మెండిస్ 43 కొట్టిండు అండ్ కుశల్ పెరేరా 46 అయితే కొట్టిండు. ఇక లాస్ట్ 5 ఓవర్లో అక్కడ డిఫరెన్స్ అయితే వాళ్ళకి కనబడుతున్నాయి. ఈ మ్యాచ్లో కూడా లాస్ట్ 5 ఓవర్లో 7 వికెట్లు అయితే వాళ్ళైతే కోల్పోయారు. ఇక్కడ మన బౌలర్స్ని కూడా మెచ్చుకోవాల్సిందే. ఇక ఒకసారి మన బౌలింగ్ కార్డ్ అక్కడ మనం చూసుకుంటే ఖలీల్ అహ్మద్ 3 ఓవర్ వేసి 28 రన్లు ఇచ్చింది 9.3 ఎకరంతో కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్లు వేసింది 11 రన్లు ఇచ్చింది 3.7 ఎకరంతో చాలా బెటర్ బౌలింగ్ వేసిందని చెప్పుకోవచ్చు. మరి గత 2 మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో కూడా ఒక వికెట్ అయితే వచ్చేది. బట్ అక్కడ సంజు శాంసన్ క్యాచ్ అయితే డ్రాప్ చేసింది అక్కడ కుశల్ మెండిస్ది. ఇక రవి బిష్ణోయ్ కూడా అక్కడ మరి 4 ఓవర్ వేసింది 38 రన్లు ఇచ్చింది 2 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు 9.5 ఎకరంతో. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా 2 క్రూషల్ వికెట్లు అయితే తీసిండు. ఇక సుందర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు ఈ మ్యాచ్లో. అక్కడ
బ్యాట్తో 25 కొట్టిండు. ఇక బౌలింగ్లో కూడా క్రూషియల్ 2 వికెట్లే తీసుకున్నాడు అక్కడ. మరి ఇక సూపర్ ఓవర్లో కూడా 2 వికెట్లే తీసుకున్నాడు. ఇక రియాన్ పరాగ్ వికెట్ రాకుండా కానీ మంచిగా ఎకనామికల్ అయితే వేసిండు. ఇక లాస్ట్ 2 ఓవర్ మనం చూసినాం రింకు సింగ్ అని సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా బీభత్సం క్రియేట్ చేసిండు అక్కడ. రింకీ సింగ్ అక్కడ 2 వికెట్లు తీసుకున్నాడు 19th ఓవర్లో. ఆయన సూర్యకుమార్ యాదవ్ 2 వికెట్లే తీసుకున్నాడు 20th ఓవర్లో. ఇవే మరి మ్యాచ్ అయితే మలుపు తిప్పినాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 ఓవర్లు మ్యాచ్ని అయితే మలుపు తిప్పినాయని చెప్పుకోవచ్చు అక్కడ. ఇక ఖలీల్ అహ్మద్ ఆ 4 వైర్ లేకపోతే మ్యాచ్ అయితే మనం సూపర్ ఓవర్ కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు లేకుండేది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మరి మన బౌలర్స్ కానీ మన బ్యాట్స్మెన్స్ కానీ చాలా బెటర్ అయితే రానిచ్చిల్లు. ఆ పిచ్ కూడా అక్కడ స్పిన్నర్లకు మాత్రం చాలా అసిస్టెంట్ లభిస్తుంది. కాబట్టి అందరు స్పిన్నర్లు కూడా అక్కడ మంచిగా రానిచ్చిల్లని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మరి గౌతమ్ గంభీర్ ఎరా అండ్ అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఎరా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా బీభత్సంగా మనకైతే కనబడుతుంది. ఎవరు కూడా అనుకోలేదు అక్కడ మరి 19th ఓవర్ రింకు సింగ్ ఇస్తాడు, రింకీ సింగ్ అక్కడ 2 వికెట్లు తీస్తాడు అని ఎవరు కూడా అనుకోలేరు. ఇక 20th ఓవర్లో కూడా అక్కడ సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ ఆల్రెడీ అక్కడ 3 ఓవర్లు ఇచ్చిండు, 11 రన్లు మాత్రం ఇచ్చి అక్కడ మంచిగా ఉన్నాడు అక్కడ. బట్ అతను కాదని అక్కడ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ అయితే వేసిండు. అక్కడ స్పిన్నర్లకు వెళ్ళిపోయింది కాబట్టి అతన్ని తీసిండు. ఆయన రిజల్ట్ కూడా తెచ్చిండు కెప్టెన్గా. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళిద్దరు ఎరా మాత్రం చాలా బెటర్ అయితే సాగింది అని చెప్పుకోవచ్చు. ఇదే ఎరాని అక్కడ గౌతమ్ గంభీర్ ఓడిఐలో కూడా కనబరిచి ఆ ఓడిఐ సిరీస్ను కూడా గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ సిరీస్లో మనం పాజిటివ్స్ ఏంటంటే చాలా మనకి పాజిటివ్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనం చూసుకుంటే రింకు సింగ్ బౌలింగ్ వేస్తున్నాడు, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ వేస్తున్నాడు, రియాన్ పరాగ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇక కావాలనుకుంటే జైస్వాల్ చేత్తో కూడా బౌలింగ్ వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మనకు టాప్లో చూసుకుంటే అక్కడ 2-3 బౌలింగ్ అయితే ఎత్తున్నారు. ఇక రింకు సింగ్ దగ్గర నుంచి కూడా 2-3 ఓవర్లు అయితే మనకు కనబడతాయి ఫ్యూచర్లో. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మనకి డోక్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మరి చాలా అక్కడ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఈ T20లో మాత్రం చాలా డిఫరెంట్గా అయితే మనకు కనబడుతున్నాడు. తన కెప్టెన్స్ కూడా చాలా బెటర్ అయితే మనకు కనబడుతున్నది. ఆన్ స్పాట్ ఉన్నాడు అక్కడ. మరి బౌలింగ్ చేంజెస్లో కానీ మరి చాలా బెటర్ అయితే మనకు కనబడుతున్నాడు అక్కడ. రియాన్ పరాగ్తో బౌలింగ్ వేయించడం కానీ రింకు సింగ్తో కానీ ఓవరాల్గా చూసుకుంటే మరి బౌలర్స్కి మాత్రం చాలా ఫ్రీడమ్ అయితే ఇస్తున్నాడు అక్కడ. మంచి ఫీల్డ్ అయితే సెట్ ఎత్తున్నాడు అక్కడ. సూపర్ ఓవర్లో మనం చూసినాగా డైరెక్ట్ అక్కడ 2 క్యాచ్లు ఫీల్డర్ చేతులకు వెళ్ళినాయి అటు ఇటు కదలకుండానే. కాబట్టి అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ కూడా ఆన్ స్పాట్ ఉన్నా అని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ మనం చూసుకుంటే అక్కడ 19th ఓవర్ అండ్ 20th ఓవర్ అక్కడ 1 ఓవర్ పెనాల్టీ అయితే పడ్డది టైం సరిపోక. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా అక్కడ రింకు సింగ్ బౌలింగ్ ఇచ్చిండు. ఆయన 20th ఓవర్ కూడా అక్కడ సూర్యకుమార్ అయితే వేసిండు అక్కడ. ఓవరాల్గా చూసుకుంటే మరి ఆ సిచ్యువేషన్లో కూడా మనోళ్ళు అయితే మంచిగా రాణించి అక్కడ మ్యాచ్ అయితే గెలిపించాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ సిరీస్లో మాత్రం చాలా పాజిటివ్స్ అయితే మనకు కనబడ్డాయి అక్కడ. ముఖ్యంగా అక్కడ రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ అండ్ రియాన్ పరాగ్ వాళ్ళు బౌలింగ్ వేయడం వల్ల మనకి చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. దట్టు వికెట్ కూడా అందిస్తున్నారు అండ్ రిజల్ట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనేది బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో.